పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్తో నేను రెడీగా ఉన్నాను. దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. ఎస్పెషల్లీ నేనింతేని కూడా చూసి తమను తాము కాన్ఫిడెంట్గా తయారు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి. సో ఈరోజు అగైన్ నేనింతే ఎపిసోడ్తో వచ్చేసాను సార్. సో నేనింతే ఎపిసోడ్లో ఫస్ట్ కొటేషన్: నాతో ఎక్కువ కాలం ఉన్నా ఎంతకాలం ఉన్నా నా ఇష్టం నాదే, మీ ఇష్టం మీదే. నా ఇష్టాలను మీకోసం నేను మార్చుకునే పని లేదు, మీ ఇష్టాలను నా కోసం మీరు మార్చుకునే పని లేదు. ఎక్కువ రోజులు ఉన్నంత మాత్రాన నేను మీకు, మీరు నాకు ఎక్కువ సొంతం కాదు. సో ఫైనలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేదంటే తండ్రి కూతురు ఆర్ పిల్లలు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ బాండింగ్, ఇవేవి కూడా ఎక్కువ అంటే టెంపరీ అటాచ్మెంట్ అవసరం లేదు అని చెప్పేస్తున్నారా? అంతే కదా. బంధం ఉండొచ్చు, సొంతం కాదు. బంధం దేనికోసం? పంచుకోవడానికి, కంట్రోల్ చేయడానికి కాదు. నేను అనుకున్నట్టుగా మీరు ఉండాలి. ఇప్పుడు మనం 200 ఎపిసోడ్లు చేసాం. 200 ఎపిసోడ్లో మీ ప్రకారం మీరు అడుగుతున్నారు, నా ప్రకారం నేను చెప్తున్నా. అట్లా కాదు. ఇప్పుడు మీకు 200 ఎపిసోడ్లు అయిపోయాయి కదా, మీరు ఇలా అడగకూడదు, మీరు అలా అడగండి అని అన్నాను అనుకోండి, అంటే అప్పుడు మీ ఒరిజినాలిటీ పోతుంది. చాలా రోజులు అయిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు మీరు నా మాట వినాలి. అదేలా? అలాగే ఏ బంధంలో అయినా, ఫ్రెండ్షిప్ కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎక్కువ కాలం బంధం కొనసాగాలి. బంధంలో ఒక ఆప్యాయత, ఒక అనురాగం ఉంటుంది. అది కొనసాగాలి అంటే ఎవరిని వారుగా ఉండనివ్వాలి. అప్పుడే యాక్చువల్గా ఒరిజినల్గా బాండ్ ఉంటుంది. అలా కాకుండా మన ఇష్ట ప్రకారం అవతలాల్లోని వంచాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు వాడి హార్ట్ బ్రేక్ అవుతుంది. ప్రతి మనిషి తన ప్రకారం తాను ఉండడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. మన ప్రకారం ఉండడానికి రాలేదు, మనతో కలిసి ఉండడానికి వచ్చాడు. కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, పంచుకుంటాం. మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో అవే చేస్తున్నాం. మీకు కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, మీరు అడుగుతారు. నాకు కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, నేను చెప్తాను. మనం షేర్ చేసుకుంటాం. అలా కాదు. ఏ బంధంలో అయినా సరే, ఏ రిలేషన్షిప్లో అయినా, అది తండ్రి నుంచి పిల్లల వరకు ఎవరైనా సరే, నా ప్రకారమే ఉండాలి అని ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడ రిలేషన్షిప్ క్లోజ్ అయిపోతుంది. నో రిలేషన్షిప్ అట్ ఆల్. ఈవెన్ జంతువులు కూడా ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయవు. వాటి పనిలో ఉంటాయి. వాటి పిల్లల్ని కూడా అవి కంట్రోల్ చేయవు. కాపాడుతాయి పిల్లల్ని, కంట్రోల్ చేయవు. ఆ తర్వాత అత్యంత ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేది జంతువులే వాటి పిల్లలకి. మనమే మన పిల్లల పట్ల ఇంకా చాలా కష్టంగా, ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తాం, కానీ జంతువులు ఎప్పుడు అలా బిహేవ్ చేయవు. వాటికి చాలా తెలుసు స్వేచ్ఛ గురించి. మనం ఎందుకు చేస్తున్నాం? సరికాని హింసా మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, దట్ ఈస్ డిఫరెన్స్. హింసా మార్గంలో వెళ్తే అడగండి. అహింస మార్గంలోనే ఉన్నారు. అందులో తప్పులు ఒప్పులు ఎక్కడున్నాయి? అహింసో పరమో ధర్మ. హింస లేదు అక్కడ. హింస లేనప్పుడు అది అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వారి. మహావీరుడు, బుద్ధుడు ఇద్దరు అహింసా మార్గంలో ఉన్నారు. ఎవరు గొప్ప? ఇద్దరు గొప్పనే. ఇద్దరు అహింసా మార్గంలో. గాంధీ అహింసా మార్గంలో ఉన్నారు. మనం ఎవరిని తీసుకున్నా మహాగురువులకు కామన్ పాయింట్ అహింస. ఫస్ట్ అహింసతో మొదలవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి విధానం వారికి ఉంటుంది. సో ఎవరిని ఎక్కడ మనం తక్కువ ఎక్కువ చేయడానికి లేదు. మహావీరుడు కంటే బుద్ధుడు గొప్ప, బుద్ధుడి కంటే మహావీరుడు గొప్ప అనేంత మనకు జ్ఞానం లేదు. అలాగే ఏ మనిషి అయినా సరే అహింసా మార్గంలో ఉంటే చాలు. అదొక్కటే బేసిక్ ఎక్స్పెక్టేషన్. బేసిక్. అంతకంటే ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే మనమే రాంగ్ అవుతాం. సో వాళ్ళు ధర్మంలో ఉన్నంత వరకు వాళ్ళు ఏం చేసినా కూడా మనం వదిలేయాలి. వాళ్ళు ధర్మంలో ఉన్నారని మనకి ఎట్లా తెలుస్తుంది సార్? ఇఫ్ ఇన్ కేస్ మనకు ధర్మం తెలీదు. ఇందాక అనుకున్నాగా, హింసా మార్గం కాదు, అహింసా మార్గంలో ఉన్నారు. వాళ్ళ వల్ల ఇంకొకరికి కీడు కలగట్లేదు, ఇంకొకరికి ఇబ్బంది కలగడం లేదు. ఇబ్బంది అంటే మానసిక ఇబ్బంది గురించి కాదు, శారీరక ఇబ్బంది. ఇంకొకరిని వాళ్ళు ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం లేదు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. దానికి
నా పని నా ధ్యానం నేను చేసుకుంటున్నా మా అమ్మ బాధపడింది అనుకోండి, అది మా అమ్మ అజ్ఞానం అవుతుంది. నేను ధ్యానం చేసుకుంటే మా అమ్మ ఎందుకు బాధపడాలి అని ఆమె అజ్ఞానం. ఆమె కోసం నేను ధ్యానం పక్కన పెట్టకూడదు. నేను ధ్యానం చేసుకుంటాను అనుకోండి, మా పిల్లలు మా పక్కింటి వాళ్ళు బాధపడ్డారు అనుకోండి, అది వాళ్ళ అజ్ఞానం. సో నాకు ధ్యానం అంటే ఇష్టము. నువ్వు ఎప్పటి నుంచో ఫ్రెండు కాబట్టి ఆరు భార్య కాబట్టి నీ కోసం నేను ధ్యానాన్ని పక్కన పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఈ అహింస మార్గం, ఇది సరైనదే. ధ్యానం సరైన దాన్ని మన వాళ్ళ కోసం పక్కన ఎలా పెట్టాలి? పెట్టకూడదు. మన వాళ్ళ కోసమైనా సరే సరైన విషయాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సరికాని విషయం అనుకోండి పెట్టండి. సరైన దారిలోనే వెళ్తుంటాం, అయినా మనకు నచ్చలేదు కాబట్టి, మనకి ఇష్టం లేదు కాబట్టి. మనకి ఇష్టం లేనివన్నీ సరికానివా? కాదు కదా. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఒకరికి జిలేబీ అంటే ఇష్టం, ఒకరికి జాంగ్రీ అంటే ఇష్టం. చూడడానికి రెండు ఒకటే రకం ఉంటాయి. జిలేబీ జాంగ్రీ కొంచెం రెండు ఒకటే రకం ఉంటాయి. కొందరికి జిలేబీ ఇష్టం ఉన్నవాడు జాంగ్రీ తినరు, జాంగ్రీ తిన్నవాడు జిలేబీ ఇష్టం ఉండదు. ఒకరు లడ్డు తింటారు, ఇంకొకరు ఏదో తింటారు. స్వీట్స్లో రకరకాల స్వీట్స్ ఉంటాయి, 1000 రకాల స్వీట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక స్వీట్ ఇష్టం ఉండొచ్చు కాక. సో మన అయిష్టాలని అవతలవాడి మీద రుద్దడానికి మనకు హక్కు లేదు. నా ఇష్టాలను మీ మీద రుద్దడానికి మీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు. మీ ఇష్టాలను నా పైన రుద్దడానికి హక్కు లేదు. మనం లాంగ్ ఫ్రెండ్స్ అయ్యిండొచ్చు గాక. నా దారి నాది, నా ఇష్టాలు నావి. ఇద్దరు కలిసి జర్నీ చేయాలంటే ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోవాలి, ఇంకా అవసరమైతే ఇష్టపడాలి అంటారు కదా. అవును, గౌరవించుకోవాలని కంట్రోల్ చేయాలని చెప్పలేదు. గౌరవించండి, అంటే గౌరవించుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్టాలను కూడా మనం ఇష్టపడాలి కదా. ఇష్టపడండి, కానీ మార్చుకోమని చెప్పవద్దండి. ఇష్టపడండి మీకు ఇష్టమైతే. ఇన్ కేస్ నాకు ఇష్టం లేకపోయినా, ఇష్టం లేకపోతే మీరు వచ్చి నన్ను అడగడానికి లేదు. నేను ఈ షర్ట్ వేసుకున్నాను, మీకు ఇష్టం లేదు, నాకు అడగడానికి మీకు హక్కు లేదు. అదేంటి సార్, ఇప్పుడు వాళ్ళకి తెలీదు, ఆయనకి నచ్చి వేసుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మా హస్బెండ్, మేము మాల్కి వెళ్తుంటే ట్రెడిషనల్గా పెళ్ళికి వెళ్ళినట్టు, మెడిటేషన్ క్లాస్కి వెళ్ళినట్టు ఒక కుర్తి టైప్లో వేసుకున్నాడు. నేను అదేంటి ఇది వేసుకున్నావు, మాల్ కదా, మన టీ షర్ట్ కదా వేసుకోవాలి అంటే, ఓ అవునా టీ షర్ట్ వేసుకోవాలని టీ షర్ట్ వేసుకొచ్చాడు తను. ఓకే, ఆయన ఇష్టంగా ఒప్పుకున్నాడు. ఓకే ఫైన్, ఇష్టంగా ఒప్పుకున్నాడు, దట్ ఈస్ ఫైన్. కానీ నాకు కుర్తీ అంటే నేను ఇష్టం ఉన్నాడు అనుకోండి, మీరు వదిలేయాలి. ఓకే ఫైన్, అర్థమైంది. ఆయన ఇష్టం, ఓకే, దాంట్లో ఆయనకు పెద్దగా ఇష్టం లేదు. కుర్తీ అంటే స్పెషలిస్ట్ వస్తే ఏదో ఒకటి ఉంది కాబట్టి వేసుకున్నాడు, అలానే వేసుకున్నాడు, అది ఓకే. కానీ ఆయన అది ఇష్టం కాదు కదా, మీరు బలవంతం చేయలేదు, ఆయన బలవంతంగా ఒప్పుకోలేదు, అది ఓకే. ఓకే ఫైన్. పర్టికులర్గా ప్రెషర్ ఇవ్వద్దు అంటున్నారు. ప్రెషర్ అనేది ఇప్పుడు వాళ్ళకి నచ్చింది, సొంతం కాదు, నచ్చింది, మనం ఇంకా అది అక్కడ సూట్ అవుదు అని మనం ఇంకా చెప్పడానికి లేదు. తనకు నచ్చింది వేసుకున్నాడు అంతే. చాలా మంది ధ్యాన క్లాస్ చెప్పడానికి కుర్తా పైజామాలు వేసుకొస్తాను, నేను ఇలాగే వేసుకొని వస్తా, ఇది నా ఇష్టం. స్పిరిచువాలిటీ అంటే కుర్తా పైజామానా? కాదు కదా. స్పిరిచువాలిటీ అంటే గడ్డమా? ప్రతిసారి గడ్డం పెంచుకున్నాడు, ఇప్పుడు నేను గడ్డం పెంచుకోవాలా? అది ఆయన ఇష్టం, పెంచుకున్నారు. దట్స్ ఆల్. ఆయనకు టైం లేక పెంచుకున్నాడు, ఇష్టమే కూడా కాదు. ఆయనకు షేవింగ్ అనేది కూడా టైం వేస్ట్. అంతకుముందు నేను కలిసిన కొత్తలో ఆయన టీ షర్ట్లు జీన్సే వేసుకుని వచ్చేవాడు, నేను చిన్నప్పుడు కలిసినప్పుడు ఆయన. ఆ తర్వాత ఆయన షాపింగే మానేశాడు, ఎవరు ఇచ్చింది వేసుకున్నాడు. జనాలు గురువు అనుకొని కుర్తాలు పైజామాలే కూడా ఆయనకు మనం జీన్స్ టీ షర్ట్లు ఇచ్చింటే ఆయన వేసుకునేవాడేమో, వేసుకున్నారు కూడా, ఒకసారి వేసుకున్నాడు. సో మనము అవతల వాడి మీద బలవంతంగా ఏది రుద్దడానికి లేదు. 100 సంవత్సరాలు కలిసి ఉన్నా సరే, 1000 సంవత్సరాలు కలిసి ఉన్నా ఎవరి ఇష్టాలు వారివే. అప్పుడే అక్కడ రియల్ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్, హ్యాపీనెస్, హార్మోనీ కొనసాగాలి అంటే ఎవరిని వారిగా ఉండనివ్వాలి, ఎన్ని సంవత్సరాలైనా సరే, అప్పుడే హ్యాపీగా ఉంటుంది. అదర్వైజ్ అదొక డమ్మీ రిలేషన్షిప్, బిజినెస్ రిలేషన్షిప్ అంటారు. బిజినెస్లో ఏముంది, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. నాకు ఇది అవసరం నువ్వు ఇవ్వు, నాకు అది అవసరం ఇవ్వు, అంతే. వాడు ఇష్టాలు ఎక్కడున్నాయి? అది బిజినెస్. బిజినెస్లో అనుకోండి 100 సంవత్సరాలు కలిసి బిజినెస్ చేస్తాం, అక్కడ ఇష్టాలతో సంబంధించిన విషయం కాదు, ఇచ్చిపుచ్చుకోవడాలతో సంబంధించిన విషయం. ట్రాన్సాక్షన్స్ అంటారు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో రిలేషన్షిప్ ఉండాలి, అందులో ఒక హార్మోని ఉండాలి, ఒక ఫీల్ గుడ్ ఉండాలి. అంటే ఎవరిని వారుగా ఉండనివ్వాలి. బొమ్మరిల్లు ఫాదర్ కాకూడదు మనం, బొమ్మరిల్లు భార్య కాకూడదు.
ఎక్స్ప్రెస్ చేస్తే వారి ఇష్టమైతే ఓకే, మీరు ఎక్స్ప్రెస్ చేశారు, ఓకే. యాహ్! వాళ్ళకి ఓకే అనుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్, యాహ్! యాహ్! నాట్ ఫోర్స్. సో, చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇట్లా బాలేదు, ఇది డ్రెస్సింగ్ బాలేదు అని మనం చెప్పొచ్చు కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అవతల పర్సన్‌కి. ఓకే. ఫైన్. బట్ సొంతంగా రూల్ కాదు. నేను చెప్పిందే వినాలి, నా మాటే శాసనం. బాహుబలి అమ్మ ఇక్కడ వర్కౌట్ అవ్వదు, గాల్లో కలిసిపోతుంది బాహుబలి అమ్మ. ఇక్కడ శాసనాలు లేవు. లాంగ్ రిలేషన్షిప్ అయినా కూడా శాసించడానికి హక్కు లేదు, శాసించకూడదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేయచ్చు. వండర్ఫుల్ ఎక్స్‌ప్లనేషన్. మరొక కొటేషన్ చూద్దాం. మీ నుండి నేను ఏది ఆశించటం లేదు. మీతో నాకు ఏ వ్యక్తిగత అవసరమూ లేదు. ఎవరైనా నాతో ఉంటే ఆనందపడతా. నాతో లేకపోతే ఇంకా ఎక్కువ ఆనందపడతా. సో, సోలో లైఫ్ సో బెటర్ అని లాస్ట్ లైన్ మీ కన్క్లూజన్ ఇస్తున్నారా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం కూడా నాది. ఓకే. సింహం సింగిల్గానే ఆనందంగానే ఉంటుంది. రజనీకాంత్ డైలాగ్. ఎవరి పట్ల ఏ ఆశ లేదు. మనం ధ్యానంలోకి వచ్చాం, ఆధ్యాత్మికతలోకి వచ్చాం, వ్యాపారంలోకి రాలేదు, అవునా కదా. వ్యాపారంలో అయితే ఆశలు ఉంటాయి, ఇక్కడ ఏ ఆశ లేకపోతేనే ఇక్కడ రావాలి. నేను ధ్యానంలోకి వచ్చి కూడా మళ్ళీ ధ్యానం చెప్తూ, మళ్ళీ నేను మీకు ధ్యానం చెప్పాను కాబట్టి మీ దగ్గర నుంచి నేను ఏదైనా ఆశ ఇచ్చాను అనుకోండి, అది ఎలా సుకర్మ అవుతుంది, ఎలా నిష్కామ కర్మ అవుతుంది. అది ఏ రూపంలో ఆశించినా కూడా, డబ్బు రూపంలోనే కాదు, సన్మాన రూపంలో, గౌరవ రూపంలో, ఆరు ఇంకే రూపంలో ఆశించినా అది తప్పే. సో ఏ రకమైన ఆశ ఉండకుండా పంచుకుంటూ వెళ్ళడం మన ధర్మం. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. నేను పంచుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను భిన్నంగా ఆలోచించి పంచుతున్నాను, నా దగ్గర ఉన్న జ్ఞానం అది. ఇక్కడే ఉండాలని లేదు, భిన్నంగా ఆలోచించి దగ్గరే ఉండాలి. నేను ఎందుకంటే మీకు భిన్నంగా ఆలోచించాను కాబట్టి మీరు నాతోనే ఉండాలి, మీరు నా చుట్టూ ఉండాలి, నా లైఫ్ అంతా నా కట్టుబట్టి ఉండాలి లేదు. ఎవరైనా ఉంటే మంచిది, పోతే ఇంకా మంచిది. ఉంటే జ్ఞానం పంచుకుంటాం, లేకపోతే ధ్యానం చేసుకుంటాం. మనం ధ్యానం చేసుకోవడానికి వచ్చాం, ఇంకొకరితో అటాచ్మెంట్ పెంచుకోవడానికి రాలేదు. ఇక్కడ పిరమిడ్ సొసైటీలో మనం అందరం దేనికోసం వచ్చామంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడానికి వచ్చాం. అంతేగాని ఒకరితో ఒకరు నువ్వు లేక నేను లేననే బంధాలు ఏర్పరచుకోవడానికి ఇక్కడ మనం ఎవ్వరము రాలేదు. ఇంకా మన ఆధ్యాత్మికతలోకి వచ్చింది బంధ అతీతులుగా కావడానికి, ఒక తామర పూలాగా జీవించడానికి వచ్చావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి బురదలు ఎరుక్కోవడం ఏమిటి? అన్ని బురదలు కడుక్కోవడానికి వచ్చాము, ఇక్కడికి అంటించుకోవడానికి రాలేదు. కొత్త కొత్త బంధాలు, కొత్త కొత్త బురదలు అంటించుకోవడానికి రాలేదు. ఒక పిరమిడ్ మాస్టర్తో ఒక సన్యాసిలాగా ఉండాలి, ఏ అంటించుకోకుండా. అంతేగాని నువ్వు లేక నేను లేననే పిరమిడ్ మాస్టర్ ఇంకో పిరమిడ్ మాస్టర్ తనడానికి లేదు. అంటే పిరమిడ్ మాస్టరే కాదు, పిరమిడ్ మాస్టర్ ఎలా అవుతాడు? మాస్టర్ అంటే ఎవరు అవసరం లేనివాడు మాస్టర్. ఎవరో అవసరం ఉంటే మాస్టర్ ఎలా అవుతాడు? స్లేవ్ అవుతాడు. ఏదో అవసరం ఉంటే అది మాస్టర్ ఎలా అవుతాడు? బానిస అవుతాడు. ఏదో తప్పనిసరి అవసరం, ఎవరో తప్పనిసరి అవసరం. మీరు నన్ను ప్రేమించకపోతే, మిమ్మల్ని గౌరవించకపోతే నేను చచ్చిపోతాను, మీరు లేక నేను లేనంటే నేను బానిసను, మాస్టర్ని కాదు. పిరమిడ్ మాస్టర్ అని అర్థం. మాస్టర్ అంటే ఎవరి అవసరం లేదు. ఇంకా పత్రి సార్ ఎప్పుడు బిఏ మాస్టర్ అంటారు. బిఏ బుద్ధ, బిఏ మాస్టర్, బిఏ గాడ్. అంతేగాని బిఏ స్లేవ్, బిఏ లవర్ ఎప్పుడు అనలేదు సార్. అవును. బిఏ దేవదాస్ అనలేదు. అంటే ప్రేమ అన్నది చాలా అద్భుతం కదా సార్. అద్భుతమే, కానీ దానికి బానిస కావాలా? చెప్పారు. దేవదాస్ కావాలా, కృష్ణుడు కావాలా? కృష్ణుడు ప్రేమను పంచాడు, దేవదాసు ప్రేమకు బానిస అయ్యాడు. కృష్ణుడిలాగా ఉందామా, దేవదాసులాగా ఉందామా? కృష్ణుడు ఎవరున్నా లేకపోయినా ప్లే చేస్తుంటాడు, హ్యాపీగా ఉంటాడు. దేవదాసు పార్వతి లేకపోతే చచ్చిపోయాడు. కరెక్ట్ కాదు, దట్ ఇస్ రాంగ్. మనం కృష్ణుడిగా మారడానికి, రాముడిగా మారడానికి ధ్యానంలోకి వచ్చాం, యోగిగా మారడానికి వచ్చాం. బురదలో ఇరుక్కుపోవడానికి ఇక్కడ రాలేదు. సో ఎవరైనా ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. సింగిల్గా బ్రతకడానికి చాలామంది భయపడతారు. ఎవరొకరు తోడు ఉండాలి, కంపెనీ ఉండాలి, లేకపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి లైఫ్. ఈ ప్రపంచంలో జంతువులు బతకట్లేదు. అమ్మ నాన్న తమిళమ్మ అట్లా ఏమైనా ఉన్నాయి బంతువులు? అమ్మ కుక్క, పిల్ల కుక్క ఒక వయసు తర్వాత అబ్బా పలకరించుకుంటూ
అమ్మ ఎలా ఉన్నావు అని అనుకుంటూ బతుకుతాయా? ఏ తెలివి లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ సెక్యూరిటీ లేదు. అవే అంత కాన్ఫిడెంట్గా జీవించగలిగినప్పుడు మనం ఎంత కాన్ఫిడెంట్గా జీవించాలి? అందరిని వదిలేసి జీవించమనట్లేదు. ఎవరున్నా లేకపోయినా ఆనందంగా జీవించమని చెప్తాం. ఎవరు శాశ్వతం? సరే, అమ్మ నాన్న శాశ్వతం అనుకోండి, అవును కదా. గ్యారంటీగా వాళ్ళు మనం పోయేంత వరకు ఈ భూమి మీద ఉంటారా? గ్యారంటీగా? మా నాన్న అయితే లేడు, చాలా ఫాస్ట్గా పోయాడు. ఆ తర్వాత మా అక్క పోయింది, గ్యారంటీనా? నాకు ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఇష్టమైన వ్యక్తి పత్రిసారి పోయాడు. మనం ఆగామా? సార్ లేక నువ్వు లేవు, సార్ మీరు లేక మేము లేము అని సార్తో పాటు మనం కూడా ఆ గుంతలో దూకిండొచ్చు కదా. ఎందుకు దూకలేదు? అంత భక్తులంతా సార్ నేర్పించింది అది కాదు. సార్ నేర్పించింది అది కాదు. అందుకే మనం ఎవరము ఏడవలేదు, దుఃఖించలేదు. సార్కి ఘనంగా వీడుకోలు పలికాం. మనం ఘనంగా వీడుకోలు పలికాం. ఏడుపు సార్ నేర్పించలేదు, బంధం సార్ నేర్పించలేదు. మనకు నేర్పించింది వేరే సార్, బంధాదిత్వం నేర్పించాడు. ఆయన ఉన్నా లేకపోయినా ఆ దారిలో నడవడం నేర్పించారు. ఆయన వేలు పట్టుకొని నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే పద్ధతి ఆయన నేర్పించలేదు. ఆయన పద్ధతే కాదు అది. ఆయన ఏం చెప్పాడు అది చేస్తున్నాం మనం. సో ఎక్కడైనా సరే మనం ఎవరున్నా లేకపోయినా కింగులాగా ఉండాలి. ఎవరైనా ఉంటే ఇది ఎక్స్ట్రా పార్టీ, అది ఎక్స్ట్రా. ఎవరైనా ఉంటే అది ఎక్స్ట్రా. ఎవరిని వద్దనమ్మట్లేదు మనం ఇక్కడ. ఎవరిని రాకండి అని చెప్పము, ఎవరైనా వెళ్తే ఫీల్ అవ్వము. ఎవరిని రాకండి, ఈ ధ్యాన కేంద్రం మా కోసమే కట్టుకున్నాం, మీరు ఎవరు రాకండి అని చెప్పాం కదా మనం. అందరూ రండి అని చెప్తాం. రాలేదనుకోండి మనం కూర్చొని ధ్యానం చేసుకుంటాం. ఎందుకు ఎవరు ఈరోజు ధ్యాన కేంద్రానికి రాలేదు అని ఎప్పుడు మనం ఫీల్ అవ్వం. మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అది మన పద్ధతి. మన ధ్యానం మనది ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో మనం ఈ భూమి మీద బతకాలి అంటే ఒక మనిషి తోడు అవసరం లేదు. ఎవరితోడు ఎవరికి అవసరం లేదు. కంపల్సరీ అయితే ఏం కాదు, వస్తే హ్యాపీ అంతే. కంపల్సరీ కాదు, మనమే 10 మందికి తోడు కావాలి. మదర్ తెరీసా అందరికి తోడైంది, అవునా కదా. మనం ఎందుకు మదర్ తెరీసా కాకూడదు? సరే, పోయేటప్పుడు కృష్ణుడు ఎలా వెళ్ళాడు? ఒక్క మగాడు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళాడా? ఎక్కడో అడవిలో మహాయోగీశ్వరుడు, ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదు, కానీ పోయేటప్పుడు సింగిల్గా. నాకు ఒక డౌట్ సార్, శ్రీకృష్ణుడు దేవుడు కదా, అలా ఎలా చచ్చిపోతాడు? మేబీ టాపిక్ నేను డైవర్ట్ చేసినట్టున్నాను, బట్ ఇదంతా జనన మరణ చక్రం అనేది కామన్. అది దేవుడికైనా సరే, మనిషి పుట్టుక తీసుకున్న దేవుడైనా సరే. సాయిబాబా దేవుడు అన్నాం, పోయాడు. శరీర ధర్మము. అంటే వాళ్ళు చావు లేకుండా డైరెక్ట్గానే ముక్తి పొందొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరీరంతోనే చాలా మంది జీవ సమాధి అవుతారు. ఆయనకు అవసరం లేదేమో. ఏమవసరం అని శరీరం దాచిపెట్టుకోవాలనుకున్నాడు ఆయన. శరీరం ఉంటే పోతే నా తర్వాత అనుకున్నాడేమో. ఆయన లెక్కాచారాలు ఏంటో మనకు తెలియదు కదా. వాళ్ళ డిజైన్ అది, వాళ్ళ ప్లాన్ ఏందో మనకు తెలియదు కదా. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ అంత ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనుకున్నాడేమో. నా అవసరం నేను చేయాల్సింది చేసేసిన చాలు, ఇంకా మళ్ళీ నా శరీరాన్ని ఉంచి చేసేది ఏమీ లేదు. కారణ జన్ముడు అని అనుకున్నాం. కారణం అయిపోయి నాకు ఎందుకు ఉంటాడు ఆయన? ఆయన శరీరాన్ని కూడా ఎందుకు ఉంచుతాడు? శ్రీకృష్ణుడు కారణ జన్ముడు, దశావతారాల్లో ఒకడు. ఆయన అవతారం అయిపోయింది. ఆయన అవతారం లేనప్పుడు ఆయన శరీరంతో ఏం పని? ఇంకా శరీరంలో ఉండి చేసేది అంతా చేసేసినాడు, శరీరంతో ఇంకేం పని లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు, రాఘవేంద్ర స్వామి లాంటి వారికి ఏమైనా ఛాయిస్ ఉందేమో, వాళ్ళ ప్లానింగ్ వేరే ఉండొచ్చేమో. వాళ్ళు ఏ ప్లానింగ్తో అక్కడ ఉన్నారో, అక్కడ జీవ సమాధి అయ్యారో, వారికి ఇంకా ఫ్యూచర్ వర్క్ ఏమైనా ఉందేమో తెలియదు. మనకి చిన్న చిన్న విషయాలు అర్థం కాదు, ఏబిసిడీలు సరిగ్గా అర్థం కావు. ఇంకా వారి ప్లానింగ్లు మనకేం అర్థమవుతాయి? మనం ఒకవేళ ఆ లెవెల్కి వెళ్తే మనకు అర్థం కావచ్చేమో. నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు ఎందుకని. సో అంటే అనిపించేది, దేవుళ్ళు అయినప్పుడు వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలి? అప్పుడు నార్మల్ మనుషులకి దేవుళ్ళకి తేడా ఏంటి? బుద్ధుడు దాని గురించి ట్రై చేసింది, చచ్చిపోయడం లేదు. ఫైనలీ మొత్తం దాని గురించి ఆయన ప్రయత్నం. మరణం అనే చూసి, దుఃఖాన్ని చూసి, రోగాలను చూసి చలించిపోయి
ఆయన చాలా రీసెర్చ్ చేసి ఏం చేశాడు, వదిలేశాడు. తెలుసుకున్నాడు ఆయన. ఇది ట్రూత్, మనిషికి సహజంగా జరిగేది ఇది సహజ ప్రక్రియ. ఇందులో ఏం ఫెయిల్ అవ్వాల్సింది ఏమీ లేదు, ఏడవలసింది ఏమీ లేదు, నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు అని ట్రూత్ అర్థమైపోయినాక ఓకే అని ఆనందంగా శరీరం వదిలేసి ముందే తెలిసేసుకున్నాడు ఆయన. ఆనందంగా వదిలేశాడు, ఏడుస్తూ వదలలేదు ఆయన. అందుకే మరణం గురించి మాట్లాడాడు, దుఃఖం గురించి మాట్లాడాడు. మరణం వల్ల చలించినా ఆయన మాట్లాడిందంతా కూడా మరణం వల్ల మరణం అనుకోవడం వల్ల వచ్చిన దుఃఖం గురించి. ఎగ్జాక్ట్లీ. ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉన్నామా లేదా, సో భిన్నంగా ఆలోచించే కాన్సెప్ట్ కూడా అదే. ఉన్నన్ని రోజులు మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉందామా, బుద్ధుడి మార్గం మనది. భిన్నంగా ఆలోచించు అనేది బుద్ధుడిలాగా ఆలోచించు. నేను బుద్ధ ఫాలో అయ్యారు, నేను కృష్ణ ఫాలో అయ్యారు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆనందము, ఆత్మవిశ్వాసం. పర్ఫెక్ట్ సార్, చాలా చక్కగా చెప్పారు. మధ్యలో నా డౌట్ కూడా చక్కని క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ, పిఎంసి మేనేజ్మెంట్కి, గురువు గారికి. సో చూసారు కదా, ఇవాళ భిన్నంగా ఆలోచించు. సో ప్రతి మనిషి, నాకు మనిషి ఉంటే బాగుండు, లేదంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఉంటే బాగుండు, నాకు ఈ పర్సన్ రైట్ కాదు, ఇంకో రైట్ పర్సన్ ఉంటే బాగున్నాను, లేదంటే ఎవరూ లేకపోతే నాకంటూ ఓ పర్సన్ ఉంటే బాగున్నాను అనిపిస్తూ ఉంటుంది. బట్ అది అవసరం లేదు అంటున్నారు. సింహం సింగిల్గా ఉంటుంది, సింగిల్గా ఉన్న వాళ్ళందరూ సింహాలతో కంపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో అది, సో మన లైఫ్లో జరిగేది ఏదైనా ఫైనలీ అది మన మంచికే. అది క్లియర్ కట్గా మన భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో సార్ ఎన్నో కాన్సెప్ట్స్ రూపంలో అది మనకి ఫైనల్ అవుట్పుట్ అదే వస్తుంది. సో మీ అందరికీ ఈరోజు ఎపిసోడ్ చాలా చక్కగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.